ఇండియాలో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌ని రెగ్యులర్‌గా మీట్ అవుతూనే ఉంటాం కదండీ! మేము యూఎస్‌లో ఉంటాం కాబట్టి మేము వచ్చినప్పుడే ఫ్యామిలీ మెంబర్స్‌ని మీట్ అవ్వాలి. నాకు మా మామ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాలంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఒక పక్క ఏడ్చుకుంటూ కుంకుమ అవన్నీ తీసుకుంటున్నాను. హాయ్ అండి! అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా సిరీస్‌లో వ్లాగ్ 4 మా 4 జనరేషన్స్ అమ్మమ్మ, అమ్మ, నేను, నా పిల్లలు. మా అమ్మమ్మ, నేను చాలా చాలా క్లోజు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాము. ఇద్దరం చాలా చాలా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. అమ్మమ్మతో బ్లెస్సింగ్స్ తీసుకున్నాక అమ్మమ్మయితే బాధపడుతున్నారు మేము ఊరికెళ్తున్నామని. ఆఫ్‌కోర్స్ నేను కూడా చాలా చాలా ఎక్కువగా ఏడుస్తున్నాను. మా మామ వాళ్ళ ఇంట్లో చాలా డేస్ చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, ఆటలాడుకుంటూ చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. అలా మా మామ వాళ్ళ ఇంటికి బాయ్ చెప్పేసి మేము మా ఊరికి బయలుదేరాము. సో హైదరాబాద్ నుంచి కోడుమూర్కి ఫస్ట్ టైం స్లీపర్ బస్‌లో విత్ కిడ్స్‌తో ట్రావెల్ చేస్తున్నాము. అంతవరకు మా అమ్మమ్మని, మామయ్యని అండ్ మా అత్తని మిస్ అవుతున్నానని చాలా ఎక్కువగా ఏడ్చినాను నేను. ఇంకా ట్రావెల్ స్టార్ట్ అయిపోయేసరికి నా ఏడుపు మొత్తం పక్కన పెట్టేసాను. ఇంకా అమ్మతో ట్రావెల్ చేస్తున్నాను కదా! అమ్మతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశాను. ఈ స్లీపర్ బస్‌లో నేను, అమ్మ పక్కన పక్కనే కూర్చొని ఇలా ట్రావెల్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. కిడ్స్‌తో స్లీపర్ బస్‌లో జర్నీ చాలా బాగుంటుంది. పిల్లలిద్దరూ ఏకరాంకి చేయకుండా ఊరు మొత్తం చూసుకుంటూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. లాస్ట్ టైము కోటిలో షాపింగ్ చేశానని చెప్పాను కదండీ! సో, కోటిలో ఏవేవి తీసుకున్నానో అప్పుడైతే చూయించలేదు. సో, కోటిలో నేను షాపింగ్ చేసిన ఐటెమ్స్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్‌తో సహా ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. నిజంగా కోటిలో షాపింగ్ చాలా చాలా బాగుంటుంది. మనకు తిరగడానికి ఓపిక ఉండాలి అండ్ ఫోన్‌పేలో అమౌంట్ ఉండాలే కానీ మనమైతే బోలెడన్ని షాపింగ్ చేయొచ్చు. నిజంగా అన్ని కోటిల్లో రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డ్రెసెస్ కూడా తీసుకున్నాను. అండ్ మా ఇంట్లోకి డోర్ కర్టెన్స్ కూడా తీసుకున్నాను. అండ్ బెడ్ కవర్ కూడా తీసుకున్నాను. కోటిలో షాపింగ్ ఓన్లీ నేను మాత్రమే చేశాను. మా కిడ్స్ కానీ, మా హస్బెండ్ కానీ ఎవ్వరు చేయలేదు. అండ్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని థింగ్స్ కూడా తీసుకున్నాను. మేము యూఎస్ఏ నుంచి ఇండియాకి రావడానికంటే ముందే కొన్ని వర్క్స్ అయితే డిసైడ్ అయ్యాము. ఆ వర్క్స్ కంపల్సరీగా చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. సో, దాంట్లో నెంబర్ 1 వచ్చేసి మా అత్తమ్మకి నీ సర్జరీ చేయించాలని. నీ సర్జరీ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, నెంబర్ 2 వచ్చేసి అమ్మకి, అత్తమ్మకి వీసా బుక్ చేసాము. వీసా అపాయింట్మెంట్ కోసము అమ్మ, అత్తమ్మ హైదరాబాద్‌కెళ్లారు. సో, మా అత్తమ్మ అక్కడే ఉంటారు కాబట్టి అమ్మ హైదరాబాద్‌కెళ్లారు. ఇద్దరు కలిసి ఇంకా వీసా అపాయింట్మెంట్‌కి అయితే వెళ్లారు. యూఎస్ఏ వీసా కోసము ఫస్ట్ బయోమెట్రిక్ ఉంటుంది కదండి. నెక్స్ట్ యూఎస్ఏ కౌన్సిలేట్‌తో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈసారి మాకు స్లాట్ దొరకడం చాలా చాలా కష్టం అనిపించింది. మా పేరెంట్స్‌కి ఫస్ట్ బయోమెట్రిక్‌కి అండ్ సెకండ్ యూఎస్ఏ కౌన్సిలేట్‌తో ఇంటర్వ్యూకి 1 వీక్ గ్యాప్ వచ్చింది. సో, మా అమ్మ అయితే 2 టైమ్స్ వీసా కోసము హైదరాబాద్‌కి వెళ్ళడము, వెంటనే తిరిగి కోడుమూరికి రావడము అలా చేశారు. వీసా ఇంటర్వ్యూ కోసము ఎంతమంది జనాలొచ్చారో చూడ్డానికి మినీ జాతరలాగుంది. మా హస్బెండ్ చూసి అవాక్కయిపోయి నాకు వీడియో సెండ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ వీసా అప్లికేషన్ ఫీజు కూడా పెరిగిపోయింది కాబట్టి చాలా మంది జనాలు వీసా కోసం వచ్చారు. అమ్మ, తమ్ముడు, కౌట్ల కోసము వంటలైతే ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో రైస్ ప్రిపేర్ చేశాక ఫస్ట్ స్పూను కంపల్సరీగా మేము కాకికి మిద్ద పైన పెడతామండి. సో, నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి రైస్ అండ్ దాల్ అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ ఘీ అండ్ మట్టికాయ ఫ్రై అండ్ బాయిల్ అవుతున్న పప్పుచారు అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మామిడికాయ పికిల్. మా అమ్మ వీసా అపాయింట్మెంట్ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చారు. వీసా అపాయింట్మెంట్ కంప్లీట్ అయిపోయిన 2 డేస్‌లోనే మా అమ్మకి, అత్తమ్మకి వీసా అయితే వచ్చేసింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇప్పుడు మేము మా ఊరు నుంచి ఐజాక్ అయితే బయలుదేరాము. ఎందుకంటే నాకు మేనల్లుడు వచ్చాడు. సో, అందుకే చూడటానికి చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫస్ట్ టైము మేనల్లుడిని చూడటానికి బయలుదేరాము. మేము ముగ్గురం మాత్రమే ట్రావెల్ చేస్తున్నాము. చాణిక్యని ఇంట్లోనే పెట్టాము. చాణిక్య అమ్మతో ఎంజాయ్ చేస్తాడు. ఇంకా చాణిక్యని తీసుకొని మేము జర్నీ బస్‌లో స్టార్ట్ చేసామంటే ఇంకా మాకు చాణిక్య చుక్కలు చూపిస్తాడు. ఒక్క చోట అస్సలు కూర్చోడు. బస్ మొత్తం తిరగాలి అంటుంటాడు. సో, అందుకే చాణిక్యని ఇంట్లోనే పెట్టేసాము. నాకు బస్‌లో ట్రావెల్ చేసిన ప్రతిసారి నాకు మా నాన్నగారు గుర్తొస్తారు. ఇంకా ఎమ్మిగనూరు బస్ స్టాండ్‌కెళ్ళామంటే అక్కడ ఇంకా మా నాన్నగారే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు.
వర్షంలో విండో సీట్‌లో కూర్చోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. విండో సీట్‌లో వర్షాన్ని చూసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, వచ్చే స్మెల్‌ని ఆస్వాదించుకుంటూ చాలా చాలా మంచిగా ట్రావెల్ చేస్తున్నాను. నాకు విండో సీట్‌లో కూర్చోవడం అంటే బేసికల్‌గా చాలా ఇష్టము. ఇంక వర్షం వచ్చినప్పుడైతే ఇంకా చాలా ఇష్టము. ఇంకా బజ్జీలు ఉండింటే చాలా చాలా బాగుండేదనిపించింది. ఫైనల్‌గా ఐజాక్ అయితే రీచ్ అయిపోయాము. హియర్ నా ముద్దుల మేనల్లుడు. చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను నా మేనల్లుడిని 1 మంత్‌కి చూస్తున్నాను. ఇంకా నా మేనకోడలనైతే 1 ½ ఇయర్‌కి చూసాను. మేనకోడలు, మేనల్లుడితో చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్ కూడా కంప్లీట్ చేసాము అక్కడే. ఇంకా మంచిగా కబుర్లు చెప్పుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి. సో, అంతేనండి. ఈ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది కదండీ! నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా! థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.